గ్రహదోషాలు పోలేదని, పోయేటట్టుగా చెప్పే వాళ్ళ దగ్గర మీరు చేయలేదని మిమ్మల్ని అనొచ్చు, మేము సరిగ్గా చెప్పలేదనొచ్చు. కానీ వాళ్ళు చేసుకుంటున్న దోషాల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు ఏమీ లేకుండా పోవటానికి మార్గం మాత్రం ఉంది. ఎవరైనా సరే దాన్ని ఆచరించడానికి తగింది నేను చెప్తాను. వాళ్ళే కాదు, మనం కూడా ఆచరిస్తే మనకు మంచిదే. అది చాలా సమస్యలతో, చాలా రకాల బాధలతో, చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడకుండా పోవటానికి చేసే మార్గం అవుతుంది. ఆ మార్గాన్ని మేము చేయిస్తాము. మరి ఆ మార్గం అవలంబిస్తే అన్ని విధాల మంచిదవుతుంది. అది మొదలు పెడుతున్నాను. 2024 ఆగస్టు నెల 1 నుండి 31 వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో శని ఉన్నాడు. ఈ కుంభరాశికి శని స్వక్షేత్రం. దీనికి ద్విస్వభావం, 2 రకాల స్వభావాలు. ఒక రకం స్వభావం ఏంటంటే కుంభరాశికి అధిపతి శని. అందువల్ల శని యొక్క స్వక్షేత్రం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళని పూర్తిగా పాడు చేయడు అని ఒక రకంగా చెప్పాలి. అయితే పూర్తిగా పాడు చేయడురా అంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయండి. మరి ఇట్లాగే అష్టమ శనిలో, అదే జన్మ శనిలో నాకు ఒకసారి జరిగింది. మోకాల దగ్గర నుంచి పిర్ర లోపల మధ్యలో ఎముక శాంతం విరిగిపోయింది. లోపల రాడ్ వేశారు. సంవత్సరం 3 నెలలు మంచంలో ఉన్నా. మంచంలో నుంచి కింద కాలు పెట్టడానికి వీల్లేదు. అయితే ప్రాణకంటకుడు కాదు, ప్రాణం తీయుడు, బతికించాడు. చచ్చిన దానికంటే ఎక్కువ బాధ. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. 1 ఏళ్ళు 2 ఏళ్ళు అన్నీ మంచంలో నుంచి కిందికి దిగటానికి వీల్లేదు. ఆ మంచంలోనే తింటాం, ఆ మంచంలోనే కూర్చోవటం, ఆ మంచంలోనే పడుకోవటం, కాలు కింద పెట్టే పని లేదు. వాసన రోజు పినాయిలు పెట్టి కడగటం. ఆ బాధ చూస్తే ఛీ, చచ్చిపోతే బాగుండేదిరా, ఎందుకు బతికానరా అని బాధపడ్డా. సంవత్సరం 3 నెలల వరకు కాలు కింద పెట్టి నడవలే. కాలు కింద పెట్టావో నడిచావో ఇక నీ కాలు పనికిరాదు. ఎందుకంటే ఎముక మధ్యకి ఎరగటమే కాక పొడైనవి కొద్దిగా ఎముకలు, వాటిని మొత్తాన్ని సెట్ చేశారు. అవి మొత్తం సెట్ అవ్వాలంటే సంవత్సరం 3 నెలలు పట్టండి. అయితే చంపినా బాధ లేదు, కానీ ఈ చంపిన దానికంటే ఎక్కువ బాధ. ఇప్పుడు తలుచుకున్నా కూడా కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. అటువంటి బాధ పెట్టాడు శని. కాబట్టి శనిని పూజించండి. ఈ రాశివాడు ప్రతిరోజు శని దర్శనం చేసుకోండి. శనికి శనివారం నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. నువ్వుల నూనె కరెక్ట్గా గాను దగ్గర నల్ల నువ్వులతో నూనె పట్టించుకొని నూనెతో పూజ చేయండి. నల్ల వస్త్రాలు దానం ఇవ్వండి. వర్షాకాలం నల్లటి గొడుగు దానం ఇవ్వండి. నల్లటి చెప్పులు దానం ఇవ్వండి. శనిని పూజించండి. మరి నోరు లేనటువంటి జీవరాశులకి ఆహారం పెట్టండి. ఇది చాలా మంచిది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఎంతమంది మీకు అపకారాలు చేసినా వాళ్ళని నోరు తెరిచి దూషించబాకండి. వాళ్ళని ఎప్పుడు కూడా మన టైం బాగాలేదు, మన కర్మ బాగుండక వాళ్ళకి బుద్ధి పుట్టిందనుకొని మనస్సులోని దైవాన్ని తలుచుకొని దండం పెట్టండి. ఈ రాశి వాళ్ళు అన్ని గ్రహాలకి పూజ చేసుకోవడం చాలా అవసరం. తర్వాత శని కుంభంలో ఇంకొక సంవత్సరం పాటు ఉంటాడు. ఇది చివరికి వచ్చేప్పటికల్లా ద్వితీయానికి వస్తాడు. ద్వితీయం ధన వాగ్విత్తం. శని ద్వితీయంలో ధనాధిపతి అవుతాడు కాబట్టి, ధనాన్ని రక్షించేవాడు కాబట్టి మీకు ఎటువంటి సమస్య రాదు, అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ సంవత్సరం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని దానికి నివారణ అనేది ఏదో చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. దాదాపు ఇప్పటికి చెప్పాలంటే 4 సంవత్సరాలు చాలా
4 సంవత్సరాలు దాదాపు బాగా కష్టపడ్డారు. ఇంకొక సంవత్సరం బాగా కష్టపడే సమయం. ఈ సమయాన్ని తప్పించుకుంటే మీకు ఎదురు లేరు. ఎందుకంటే కొండ చివరిదాకా ఎక్కారు. చివరి అంచు కాస్తే ఉంది. ఆ కాస్త ఎక్కగలిగితే ఇబ్బంది లేదు. కాలు జారితే కింద ఉంటాం. కాలు జారకుండా శిఖరం చివరికి వెళ్ళగలిగేటువంటి స్టేజీ రావాలంటే దైవమే మీకు రక్షణ. దైవాన్ని రక్షిస్తాడు. ఈశ్వరార్చన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి అపకారం జరగదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కాక ఇంకా ప్రత్యేకమైంది మీనరాశి అయిపోయిన తర్వాత మీకు ప్రత్యేకంగా చేయదగింది చెబుతాను. ఇది అందరూ చేయండి. అందరికీ ఉపయోగపడేదే విషయం. అది చేస్తే మీకు ఎటువంటి సమస్య రాదు. అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.